అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండ్రు మరడియ్య. నేను దళిత ప్రగతి ఐక్య సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మరి ఈరోజు ఈ మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏంటి అని అంటే, మరి రేపు 9వ తారీఖున వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు ప్రసారం చేసుకుంటున్నారు. కానీ నర్సీపట్నం ఎందుకు వస్తున్నారు ఏంటి, నర్సీపట్నం మీరు రావాల్సిన అవసరం ఏమొచ్చింది, నర్సీపట్నానికి మీరు వెలగబోసింది ఏదైనా ఉందా, నర్సీపట్నాన్ని ఏమైనా బాగు చేసింది ఏమైనా ఉందా? గత 5 సంవత్సరాల కాలంలో సంచలనం సృష్టించినటువంటి డాక్టర్ సుధాకర్ గారు, మరి మొత్తం డాక్టర్ గారు, ఆయన ఏరియా హాస్పిటల్లో మంచి డాక్టరు, పీపీఈ కిట్లు N95 మాస్క్ అడిగినందుకు స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్ గారిని టార్గెట్ చేసి ఆయన్ని పిచ్చోని చేసి ఉద్యోగం నుంచి తొలగించి నడి రోడ్డు మీద ఈడ్చి కొట్టించి దారుణమైనటువంటి గుండెపోటుతో చనిపోయాడని చెప్పి చిత్రీకరించారు. మరి ఈరోజు చూస్తే మరి మాకవారిపాలెం దగ్గర భీమబోయిపాలెంలో మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్కి అని చెప్పేసి లేనిపోని జీవోని ఒకటి చూపించి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వచ్చి వర్చువల్గా దాన్ని ప్రారంభించి ప్రజాధనాన్ని కొన్ని కోట్ల రూపాయలను వృధా చేస్తూ మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారు. జీవో ఇచ్చారు, జీవో ఇచ్చారు, జీవో ఇచ్చారు అంటున్నారు. జీవో అయితే ఎక్కడ లేదండి. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి పెట్టిన అర్జీ ఒక జీవోని రిలీజ్ చేస్తూ అర్జీ పెట్టింది. జీవో లేకుండా అర్జీ పెట్టడానికి అవ్వదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి అనుమతులు రాలేదు ఆ కాలేజీకి. మరి అలాంటి కాలేజీని ఎలా నడిపించేద్దామని మరి అక్కడ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మెడికల్ విద్యార్థులు, వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా నర్సీపట్నంలో ఇంకా ఏం మిగిలిందని చెప్పేసి మీరు వచ్చేసి మళ్ళీ నర్సీపట్నం మీద రాజకీయం చేయాలనుకుంటున్నారా? గతంలో డాక్టర్ సుధాకర్ గారిని అతి దారుణంగా N95 మాస్క్ అడిగినందుకు ఆయన చిత్రీకరించి చంపేశారు. ఆయన అడిగిన పోరాటం ఏంటి అని అంటే, ఏజెన్సీ నుంచి ట్రైబ్స్ వస్తారు, వాళ్ళకి మాస్కులు లేకపోతే కరోనా కాలంలో పాపం చనిపోతారు, వాళ్ళని కాపాడేది ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు మాస్కులు లేవు. అట్లీస్ట్ అటెండర్లు, అదర్ డిసిగ్నేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా N95 మాస్కులు వాడుతున్నారు. డాక్టర్ పేషెంట్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్తాడు, కరోనా పేషెంట్ దగ్గరికి. మాకు N95 మాస్క్ లేకపోతే డాక్టర్ కూడా చనిపోతాడు. డాక్టర్ చనిపోతే ఇక్కడ వ్యాధిని ఎవరు నిరోధిస్తారు? ఏజెన్సీ నుంచి వచ్చినటువంటి అమాయక గిరిజనులు ఎవరు కాపాడుతారని చెప్పి ఆవేదనతో N95 మాస్క్ ఇవ్వలేదు. ఎమ్మెల్యే ఇక్కడ హాస్పిటల్ పట్టించుకోలేదని అడిగిన పాపానికి ఆయన్ని పిచ్చోడుగా ముద్రేసి అతి దారుణంగా చంపించేశారు. వారి తల్లి కావేరిబాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ స్టేట్మెంట్ ఇస్తూ ఆయన్ని పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేసినప్పుడు నా కొడుకుని రిలీజింగ్ ఇవ్వండి, నా కొడుకుని ఏ విధమైన వ్యాధి లేకుండా, ఏ విధమైనటువంటి మెంటల్ లేకుండా తప్పుడు మందులు అయ్యి ఇంజక్షన్లు చేసి ఆయన్ని కోమాలోకి వెళ్ళిపోయే స్థితిలో గట్టిగా పేలాపన పేలే స్థితిలో ఆయన్ని తయారు చేసి మరి నా కొడుకుని అనవసరంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ వారెంట్ కూడా లేకుండా అరెస్ట్ చేశారు. కాబట్టి నా కొడుకుని నాకు రిలీజ్ ఇవ్వండి, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళిపోతామని అడిగినప్పుడు ఇవ్వకుండా వాళ్ళు జాప్యం చేస్తే హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని ఆవిడ తన కుమారుని ఇంటికి తీసుకొచ్చుకుంటుంది. అప్పటికే చేసినటువంటి ఇంజక్షన్లు ఏవైతే ఉన్నాయో స్లో పాయిజన్ ఇంజక్షన్లు, దానివల్ల ఆయన గుండె పగిలి చనిపోయాడు. దీనిని ఆయన మెంటల్తో చనిపోయాడని చెప్పి చిత్రీకరించిన ఆనాటి వైఎస్ఆర్సీపీ మరి కనీసం ఈ సావుకు కారణమైనటువంటి స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక కేసు లేదు, ఒక ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఎంత దారుణంగా ఆయన్ని చంపేశారనేది ఒకసారి ప్రజలు గ్రహించుకోవాలి. మరి ఒక డాక్టర్నే కాపాడలేనటువంటి ఈ వ్యవస్థ, వైఎస్ఆర్సీపీ వ్యవస్థ ఏదైతే ఉందో, మెడికల్ కాలేజీ కట్టేసి ఎంతమంది డాక్టర్లు తయారు చేస్తారండి? ప్రజెంట్ వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్కి మాస్క్ ఇవ్వలేకపోయారు, దాన్నేమో మెడికల్ కాలేజీకి తీసుకొచ్చి మెడికల్ కాలేజీలో విద్యార్థులను మేము అభివృద్ధి చేసేస్తాం, కొంతమంది డాక్టర్లను తయారు చేసేస్తాం అని చెప్పేసి ప్రకటనలు పలకడానికి జీవో లేని కాలేజీలు తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టి ఇంకా స్టేట్ గవర్నమెంట్లో వీళ్ళు పెట్టిన అర్జీనే జీవోగా చూపించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా అనుమతులు ఇవ్వలేదు. 1000 కోట్ల ఆస్తిని అక్కడ ధ్వంసం చేసేసి సర్వనాశనం చేసేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం ఏ మొహం పెట్టుకుని వస్తారు? మీరు నర్సీపట్నం వస్తే నర్సీపట్నంలో ఉన్నటువంటి దళిత సంఘాలు ఏవైతే ఉన్నాయో మేమందరం మీ రాకను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి
మేము తెలియజేస్తాం. డాక్టర్ సుధాకర్ గారు చేసినటువంటి సేవ అనేకమైనటువంటి ప్రజలు ఈ సేవను పొందారు. పేద గర్భిణీ స్త్రీలు కూడా ఆయన్ని దేవుళ్ళ చేతులైతే మొక్కుతారు. మరి ఇలాంటి ఆ, డాక్టర్ గారిని మరి పొట్టన పెట్టుకున్నటువంటి ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, మరి డాక్టర్ గారి మరణం మీద సిబిఐ ఎంక్వైరీకి వేయాలని, ఇదే డాక్టర్ గారి మరణాన్ని ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదండి, నర్సీపట్నం ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, దేశ విదేశాల్లో దుబాయ్లో కూడా అక్కడ ఆర్టికల్లో డాక్టర్ సుధాకర్ గారి మరణాన్ని తట్టుకోలేక ఎంతో మంది ఆవేదన చెందారండి. అక్కడ కూడా బీబీసీ ఛానల్లో కూడా ఈ యొక్క వార్త వచ్చింది. మరి ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇది కనబడలేదా? బీబీసీ ఛానల్ అంటే కూడా మీకు ఏమో తెలియదా? ఒక సాక్షి ఒకటే తెలుస్తుందా మీకు? ఈ సాక్షి పేపర్లో వస్తేనే మీరు చూస్తారా? బీబీసీ ఛానల్ అనేది ఒకటి ఉంది, అది ఇంటర్నేషనల్ ఛానల్. అది దాంట్లో కూడా ఈ మరణాన్ని చూపించారు. మరి ఆనాటి మరి మీకు లేకపోతే లేకపోయింది, కానీ మేము ఎంతో సిగ్గుపడుతున్నామండి. మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఘోరం జరిగినందుకు ఒక దళితుడు డాక్టర్ అయ్యాడంటే మేము ఎంతో గర్వపడ్డామండి. ఎందుకంటే ఎంతో కష్టపడి ఆ ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకొని చిన్నప్పటి నుంచి చదువుకుని అంతవరకు ఎదిగిన మొక్కని ఒకేసారి చెట్టుని నరికినట్టుగా మీరు తుంచేశారు. కాబట్టి ఇది ఈ రోజు నాటికి ఈ డాక్టర్ గారి మరణాన్ని చార్జ్ జీపీటీలో కూడా చూడండి, గూగుల్లో కూడా చూడండి. హౌ ఈజ్ డెడ్ డాక్టర్ సుధాకర్, వేర్ ఈజ్ ద ప్లేస్ అంటే ఖచ్చితంగా నర్సీపట్నం అంటది. ఖచ్చితంగా N95 మాస్క్ వల్లనే ఆయన అది అడగడం వల్ల సరిపోయాడని చెప్పేసి గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. మరి ఇంత దారుణమైనటువంటి మరణాన్ని మన జీవితంలో ఎక్కడ మేము చూడలేదు. కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటి అంటే, మరి డాక్టర్ సుధాకర్ గారి మరణంపై సిబిఐ ఎంక్వైరీ చేసి అసెంబ్లీలో దీనిపై చర్చించి, మరి ఆ మరణానికి కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీన్ని ఎఫ్ఐఆర్ చేసి వారందరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ప్రతి ఒక్కరికి శిక్ష పడేలాగా ఆ డాక్టర్ గారి కుటుంబానికి న్యాయం చేయమని మా దళిత సంఘాల తరఫున మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. నా పేరు గుండ్రప్పారావు. నేను డిఎస్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితి అనకాపల్లి జిల్లా సెక్రటరీని. మరి ఇప్పుడు మాజీ సీఎం మన అది జగన్మోహన్ రెడ్డి గారు రేపు నర్సీపట్నం వస్తున్నారని చెప్పేసి మేము వార్తలు విన్నాము. ఆయన వచ్చి ఇక్కడ ఏం సాధిస్తాడో మరి మాకు అర్థం కాలేదు, దళితులు అందరం అని. అంచేత ఒక దళిత డాక్టర్ వైద్యుడు సుధాకర్ గారిని పొట్టన పెట్టుకున్నటువంటి గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ కాలేజీ కట్టి ఏం చేస్తాడో అంటే ఈయన చెప్పేట కాలేజీలో చదువుకున్న డాక్టర్లు అందరూ చెప్పేస్తారా? అందుకనే అనుకుంటున్నాను దళితులు పైకి రానికంటే చేస్తాడు ఆయన. అంచేత ఆయన రాకూడదు ఇక్కడికే. వచ్చినా మేమందరం కూడా అడ్డుకుంటాం. దళిత సంఘాలన్నీ కూడాను ఇక్కడ దళిత సంఘాలన్నీ ఏర్పాటు చేసేసాం. ఈవేళ డాక్టర్ సుధాకర్ గారిని ఎంతో తల్లిదండ్రులు కష్టపడి చదివించి ఓ డాక్టర్ అయ్యాడు. ఆ కుటుంబానికి అండగా ఉంటాడు అనుకుంటే ఆ కుటుంబాన్ని కూడా పూర్తిగా లేకుండా చేశారు. ఆయన్ని పోషించే కొడుకుని తీసేశారు గవర్నమెంట్. అంచేత ఆ కుటుంబం ఉసురు కూడా అయినా తగ్గుతుందని నేను సభాముఖంగా చెప్తున్నాను. నేను ఈవేళ ఇక్కడే కాదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనంతబాబు ఎమ్మెల్సీ గారు చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఎంత ఆక్షేపణ అండి. నిజంగానో ఆ కుటుంబం ఎంత బాధపడుతుందండి. చంపేసి ఎక్కడ పడిచేయనా బాధపడరు, దాన్ని డోర్ డెలివరీ చేసినందుకు చాలా బాధపడుతున్నామండి దళితులు అందరం. అంచేత ఇటువంటి హత్యలు చాలా జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు స్పందించి మా సుధాకర్ బాబు గారి కేసుని మాత్రం పునరుద్ధరణ చేయకుండా వదిలేశారు. ఇప్పుడున్న గవర్నమెంట్ విచారణ జరిపి అప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారిని మరి అక్కడ అప్పుడున్న గవర్నమెంట్ని మేము కోరుతున్నాం. ఎంచేదంటే కేసులు ఏదో పెట్టాము చేసామని పోతున్నారు. నిజంగానే ఈడ్చి ఒక డాక్టర్ గారి మీద ఆ మాస్క్ అడిగినందుకే చేస్తే సామాన్య మానవుని ఏం చేస్తారండి? పూర్తిగా చంపేస్తారు. ఇంకెళ్ళాయి ఈడ్చేసి అయినే కొట్టారు. అంత చదువులు చదివాడు. అటువంటి డాక్టర్ని ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. అంచేత మేము దళిత సంఘాలు రేపు 9వ తారీఖున అంతా కూడా మేము అడ్డుకుంటాం. మీరు రావక్కర్లేదు. ఆ కుటుంబానికి క్షమార్పణ చెప్పాలి. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి మీరు క్షమార్పణ చెప్పాలి వాళ్ళ కుటుంబానికి కూడాను. అలా అయితే మోక్షం ఉంటుంది. చనిపోయినాడు మీరే చంపించారు కాబట్టి మీరు కొంచెం మోక్షానికి వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు మీరు కూడాను. మీకు అధికారం ఇచ్చారంటే ప్రజల సంక్షేమం కోసం పరిపాలించాలి తప్ప ఒకళ్ళొకళ్ళు రఫరఫా అనడం తప్పు కదా. ఇవి ఎప్పుడు కూడా అంటున్నారు మీరు. ఆయాలు చేసేదారు, ఇంకా ఉన్న వాళ్ళు కూడా మిగిలిలో చేసేద్దామనా. అంచేత ఆ తప్పుడు ప్రసారాలు మానేసి
రేపు మీరు మెడికల్ కాలేజీ రాకంటా ఉంటే మీకు ఉన్న గౌరవం మీకు ఉంటుందని మరి మా దళిత సంఘాల తరపున మేము హెచ్చరిస్తున్నాం.